నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎంతో ఆశతో ప్రజా ఫిర్యాదుల వేదికకు వస్తారని, వాటిని సత్వరమే పరిష్కరించి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రతి అధికారి వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హితవు పలికారు. సోమవారం శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేర్చడంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంతవరకు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు ఎన్ని, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమిటి అన్న విషయంలో వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. చీటికి మాటికి ప్రజల్ని తిప్పకుండా అవకాశం ఉన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ అందరి బాధ్యతని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రైతు బజార్లో కందిపప్పు అమ్మకాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. సామాన్యులకు ఊరటనిచ్చేలా కందిపప్పును సబ్సిడీ ధరలకు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురం రైతు బజార్లో సబ్సిడీ కందిపప్పు విక్రయ కేంద్రంలో అమ్మకాలను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరల నుంచి సామాన్యుడికి ఊరట కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో 200 రూపాయల వరకు ఉన్న కందిపప్పును సబ్సిడీ ధరకు 160 రూపాయలకే అందజేయటం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు గాను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో 2 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వమని పేర్కొంటూ, నిత్యావసరాల ధరలు పెరిగిన సందర్భంలో ఏ ప్రభుత్వం సబ్సిడీపై సరుకులు అందించలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే సబ్సిడీ కందిపప్పు విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, రైతు బజార్ సిబ్బంది, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, రైతులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంగా ప్రజలకి, సామాన్య ప్రజలకు అందుబాటులో రావాలనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ ద్వారా ఈరోజు కందిపప్పు మార్కెట్లో 200 రూపాయలు, 190 నుండి 175, 190, 200 రూపాయలు పలుకుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ, సామాన్య మానవులందరికీ కూడా, మధ్యతరగతి దిగువకి బిలో పవర్టీ లైన్ వారందరూ కూడా కందిపప్పు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సబ్సిడీ ఇచ్చి 160 రూపాయలకే కిలో కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పట్టణ ప్రజలు కూడా ఎక్కడి నుండి ఎవరు వచ్చినా వారికి 160 రూపాయల లెక్క ఇవ్వడానికి ఇక్కడ స్టాక్ కూడా పౌర సరఫరాల శాఖ నుండి సిద్ధం చేయడం జరిగింది. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటే చెప్పడం జరిగింది. దీనిపైన ప్రభుత్వంకి, ఎన్డీఏ ప్రభుత్వంకి, ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీరు ఒక్కసారి గమనించాలి. ఇలాగే ఏదైనా మార్కెట్లో ఎప్పుడైనా అకారణంగా సడన్గా ఏమైనా బ్లాక్ మార్కెట్ల వల్ల కానీ, ఏదైనా మార్కెట్ల వల్ల కానీ రేట్లు పెరిగినట్లయితే ఈ పద్ధతిలో ఇచ్చి ప్రజలందరికీ మేము ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు, ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రైతు బజార్ దగ్గర కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. 2 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కందిపప్పు 160 రూపాయలకే లభ్యమవుతుంది కనుక అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లాలో పలాస మండలం రేగులపాడు గ్రామ సమీపంలో ఉన్న ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నదులు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా, సువర్ణముఖి మొదలగు నదుల పరిధిలో ప్రతి ఏటా వర్షాకాలంలో వృధాగా పోతున్న జలాలు ఆపటానికి రిజర్వాయర్లు నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వంశధార కుడి ఎడమ కాలువలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు గూర్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో తమకు పరిహారం అందలేదంటూ మెలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన పలువురు ఆఫ్షోర్ నిర్వాసితులు కలెక్టర్కు తమ సమస్యలు వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలాస ఆర్డీఓ భరత్ నాయక్, వంశధార ప్రాజెక్ట్ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక సమన్వయం తీసుకొని ముందుగా ఇష్యూస్ ఏమున్నాయి, దీనికి సొల్యూషన్స్ ఏమున్నాయి, మన దగ్గర ఉన్న డైరెక్షన్స్ ప్రకారం, మన దగ్గర ఉన్న పవర్స్ ప్రకారమే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ సాల్వ్ చేస్తాం, లేకపోతే ఆనరబుల్ మినిస్టర్ సార్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్కి రెఫర్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనం ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. చాలా మంచి ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇది, బికాజ్ దీనివల్ల ఒక 24,600 ఎకరా భూమికి ఇంకా మనం ఇరిగేషన్ ఫెసిలిటీ మనం కల్పిస్తాం. మన శ్రీకాకుళం జిల్లాలో ఒక 2 మేజర్ రివర్స్ నదిలు, అలాగే ఒక 3 చిన్న నదిలు, అలాగే చాలా ఈ డ్రైన్స్ ఉన్నాయి. బట్ కానీ ఈ రిజర్వాయర్ లేకపోవడం వల్ల ఇది స్థానిక నాకు చెప్పారు, మనం వాటర్ క్యాచ్ చేయట్లేదు, అంటే వాటర్ మనం స్టోర్ చేయలేకపోతున్నాం. సో కాబట్టి ఈ రిజర్వాయర్ ఒక 1.8 టీఎంసీ ఉన్న రిజర్వాయర్, దీనికి మరి మన రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ అది కూడా పని స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఈ మహేంద్రతనయ రివర్ నుంచి ఇక్కడ వరకు ఒక 13 కిలోమీటర్ కెనాల్ కూడా ఒక టనల్ తప్ప మిగతా అంతా పూర్తి అయిపోయింది. సో కాబట్టి దీంట్లోనే ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయితే పని మనం త్వరగా పూర్తి చేయవచ్చు. మనకి ఒక రోడ్ కూడా, ఒక బైపాస్ రోడ్ కూడా ఇక్కడ కట్టాలి. ఎందుకని ఇక్కడ లోకల్గా ఉన్న రోడ్ అప్పుడు అంత సబ్మర్జెన్స్లో వెళ్తుంది. ఆ ఇష్యూస్ కూడా మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్ఆర్ఆర్ కాలనీస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముందుగానే పబ్లిక్ అక్కడ వెళ్ళిపోయారు, 2-3 గ్రామాలు అక్కడే వెళ్ళిపోయారు. బట్ అయినా సరే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ రోడ్ లేదు, అదే కొన్ని ఇష్యూస్ మనకి తీసుకురావడం జరిగింది. అది కూడా ముందుగా ఫస్ట్ ఇష్యూస్ ఏమున్నాయి అది లిస్ట్ డౌన్ చేసుకొని లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని తర్వాత మనం ఇష్యూస్ ఒకటి సాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా మన వరకు ఏమేమి మనం చేయగలిగితే చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇప్పుడు వరకు ఎంత పర్సెంట్ అయ్యింది, కంప్లీట్ ఎప్పుడు కావచ్చు? మనకి ఇప్పుడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లకు సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జర్నలిజంలో 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉందని, పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తెలుసని, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు జాతీయ రహదారిలో టోల్ ప్లాజా రాయితీ మరియు రైల్వే ప్రయాణంలో రాయితీ వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీడియా రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, జర్నలిస్టులకు సొంత ఇల్లు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధుల సారథ్యంలో ఎంపీ ఎమ్మెల్యేలకు ఘనంగా సత్కరించారు. మాకు ఇబ్బంది పడే వార్తలు రాసినప్పుడు కూడా మంచి సమాధానం పడే వార్తను ఏదైనా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ దిశగా మనం ఇప్పుడు కూడా ముందుకెళ్తున్నాం. అది ఇష్టం. అందుకే చాలా సందర్భాల్లో చాలా మిత్రులు కూడా నేను ఫోన్ చేసి అభినందనలు. అలాగే నాయకుని కానీ లేకపోతే అధికారిని కానీ వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత పత్రిక రంగానికి ఉంది. కానీ రాసే ముందు
ప్రజెంట్ చేసే ముందు ఏ సమయంలో కూడా ఏ సందర్భంలో కూడా ఆ వ్యక్తికి ఒక జస్టిస్గా ఉండి జడ్జి అయితే తీర్పు చెప్పినప్పుడు ఏ రకంగా ఆలోచించి తీర్పు చెప్తాడు, వార్త ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఆ జస్టిస్ మీగా జస్టిస్ చేసుకొని వార్త ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసులో ఏ సందర్భంలో కూడా ఎవరితో కూడా ఎక్కడ కూడా ఒక విలేకరుగా ఒక మచ్చ అంటే వ్యవస్థకి ఒక మచ్చ తెచ్చే పరిస్థితి రాలేదు. నాకు ఇష్టమైన గౌరవంగా అది చేశాను. ఈరోజు ఆ గౌరవంతో ఈరోజు ఈ స్థానం రావడం కూడా మూలం కారణం బ్యాక్ బోన్ పత్రికా రంగం అనేది నేను అనుకుంటున్నాను. నువ్వు అనుకోవడం కాదు, ఒక వాస్తవం కూడా. సో ఆ సందర్భాన్ని నేను చెప్తున్న మిత్రులకి చేయండి. ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేకుండా ఎవరో ఉన్నారు. రాజకీయ రంగంలో ఉంటారు, పత్రికా రంగంలో ఉంటారు, పోలీసు రంగంలో ఉండాలి, రెవెన్యూ రంగంలో ఉండాలి. ఏ రంగం తీసుకున్నా వచ్చిన తర్వాత మనం బాధ్యతగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను కాపాడుకుందామని మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి 7 రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా మీద ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని, ముఖ్యమంత్రి నుండి సాధారణ కార్యకర్త వరకు హింస ప్రవృత్తిని ఎంచుకుని పాలన చేస్తున్నారని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఐకమత్యం ఒకవైపు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మరోవైపు కార్యకర్తల కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, కళింగ కోమటి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ కర్మి రాజేశ్వరరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న గొప్ప మనిషి, గొప్ప ఆలోచనాపరుడైనటువంటి విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంకి వచ్చాయి. చక్కనైనటువంటి పాలన అందించినటువంటి మహానాయకుడు. అలాగే ప్రత్యేకంగా మన జిల్లాకి ఎంతో మేలు చేసి అత్యంత అవసరమైనటువంటి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, కరకట్టలు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అనేక కార్యక్రమాలు ఆనాడు చేశారు. మరి ముగింపు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిసారి కూడా ముగింపు మన ప్రాంతమైనటువంటి ఇచ్చాపురంలో జరుగుతోంది. ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మరణం ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టమైనటువంటి రోజుగా నేను తెలియజేస్తున్నాను. గొప్ప ఆలోచన ఉండి ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు. రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సిఎల్పి మీటింగ్ పెట్టి అందులో అందరూ ముఖ్య ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని అందరినీ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం, అయినా కూడా ప్రజలు మనకు పాస్ మార్కులే వేశారు, ఎక్కడ లోపం దీన్ని సరిచేసే ఉద్దేశంగా రచ్చబండ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యంతో వెళ్ళినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అడవుల్లో మన దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మరణమే ఈ రాష్ట్రానికి ఒక శాపం. అయినా కూడా ఆయన ఆశయాలు కొనసాగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించి మళ్ళీ వైఎస్ఆర్ అని పేరు పెట్టి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భావం చేసి బ్రహ్మాండమైనటువంటి తెలుగు ప్రజల గుండెల్లో వెలుగు కిరణమై శాశ్వత స్థానాన్ని అందుకున్న మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం తమ్మినేని వైఎస్ఆర్ కేడర్తో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తమ్మినేని మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పటికీ మరువలేని గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఖద్దరులాల్చి ముఖంలో చిరునవ్వు, ఓదార్చే తత్వం, ఆప్యాయత, పలకరింపు వీటన్నిటికీ ట్రేడ్ మార్క్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా తమ్మినేని అభివర్ణించారు. ప్రతి పేదవాడి కన్నీళ్ల అర్థం గ్రహించి అందుకు అనుగుణమైన పథకాలతో వాళ్ళ బాధలన్నీ తీర్చిన కల్పవల్లిగా కొనియాడారు. డాక్టర్ కోర్సు చదివి చుట్టుపక్కల ప్రాంతాల అందరి చేత రూపాయి డాక్టర్గా గౌరవించబడ్డారన్నారు. ప్రజలకు ఆయన తను నిత్యం సేవ చేస్తూ వారి అభిమానాన్ని పొందాలన్న తపనతో, లక్ష్యంతో డాక్టర్ వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి అడుగిడి ఎన్నో కష్టాల్ని, ఆటుపోట్లను, వెన్నుపోట్లను ఎదుర్కొన్నారన్నారు. కొండలను సైతం ఢీకొంటూ పరిణతి చెందిన ఉన్నత శ్రేణి నేతగా ఎదిగారన్నారు. పేదలన్నా రైతులన్నా ఆయనకెంతో ఎనలేని ప్రేమ ఉండేదన్నారు. ప్రాజెక్టులు నిర్మించాలని, రైతులకు సాగునీరు అందించాలనే అభిలాష ఉండేదన్నారు. అదే రాజశేఖర్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టిందన్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర ప్రజల హృదయాలకు దగ్గర చేసిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకార సభలోనే ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం పెట్టి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి రైతుల జీవితాల్లో ఆనందాన్ని కురిపించారన్నారు. ఆయన నెరవేర్చిన మరో కష్టమైన హామీ రైతు రుణమాఫీ. కేంద్రాన్ని బలవంతంగా ఒప్పించి దాన్ని రాష్ట్రాల్లో అమలు చేసిన ఘనుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఉపాధి పనులు నిలుపుదల చేయొద్దని, అడిగిన వారందరికీ పని కల్పించాలని, 8 వారాలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లపైన మరియు ఉపాధి సిబ్బందిపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్కు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయటం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం, ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనులు నిలుపుదల చేస్తున్నట్టు వారు తెలిపారు. పనులు నిలుపుదల చేయొద్దని జిల్లా అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదని వారన్నారు. పనులు లేక కూలీలు అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం 100 రోజులు పని కల్పించలేని దుస్థితిలో ఉందని, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని వెంటనే అడిగిన వారందరికీ పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 8 వారాలుగా వేతన బకాయిలు చెల్లించకపోవటం అన్యాయం అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లపైన, మెట్లపైన, ఉపాధి సిబ్బందిపైన అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పూనుకోవటం మానుకోవాలని వారు తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఉపాధి పనులు నిలుపుదల చేసిన వారిపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధి పనులు ఆపేయండి, మా వ్యవసాయ పనులకు మనుషులు దొరకడం లేదని చెప్పడం వలన అధికారులకు కూడా, ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఉపాధి పనులు నిలుపుదల చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఉపాధి పనులు ఇవ్వాలి. కూలీలకి పనులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారు. పనులు నిలుపుదల చేస్తున్నారని చెప్పినప్పుడు కూడా అధికారులకు నీరెత్తినట్లు కూడా అనిపించడం లేదు. అందుకని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఉపాధి హామీ పనులు ఎవరైతే ఏ గ్రామంలో అయితే నిలుపుదల చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. అంతేకాదు 8 వారాలుగా ఉపాధి కూలీలు మండు టెండలో కష్టపడుతుంటే ఈవేళ 8 వారాలుగా వాళ్ళకి ఎటువంటి వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య. ఎలా బ్రతుకుతారు? ఒక నెల జీతం ఇవ్వకపోతే ఉద్యోగులు అల్లాడిపోతుంటారే. మరి 8 వారాల నుండి వేతనాలు ఇవ్వకపోతే అరాకొర వేతనాలు, మరి వాళ్ళ జీవనం ఎలా సాగిస్తారు? అందుకే పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి. అంతేకాదు ప్రభుత్వం మారిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద, ఉపాధి వేతనదారుల మీద, అలాగే మేట్ల మీద ఇవాళ కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఎటువంటి ఆదేశాలు లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అధికార పార్టీ ఆగడాలు అరికట్టాలి. ఉద్యోగుల మీద రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ చట్టం 100 రోజుల పని కూడా పూర్తి చేయకుండా అరాకొర పనులు ఇచ్చి ఈవేళ నిలుపుదల చేయడం దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. అందుకే ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పెంచాలి. అలాగే 600 రూపాయల వేతనం ఇవ్వాలి.
అలాగే అడిగిన వాళ్ళందరికీ పని ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈవేళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాని జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎక్కడెక్కడైతే పనులు నిలుపుదల చేశారో మళ్ళీ ఆ పనులు ఇప్పించి కూలీలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు సోమవారం వివరించారు. అనంతరం జిల్లా కోర్టు నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ చేశారు. డే అండ్ నైట్ కూడలి వద్ద వాహనదారులతో హెల్మెట్ వాడకం వినియోగం గూర్చి అవగాహన సదస్సు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ మల్లికార్జునరావు, డిపో మేనేజర్ అవతారం తదితరులు పాల్గొన్నారు. ఈ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ శ్రీకాకుళం జిల్లా తరపున గౌరవనీయులైనటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు శ్రీకాకుళం ఎంపీ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారి క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాకుళం పిఎంపి అసోసియేషన్ తరపున సత్కరించారు. పిఎంపీల గుర్తింపు కొరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మా పిఎంపి సమస్యలు తెలియపరచవలసిందిగా విన్నవించుకోవటమైంది. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, సెక్రటరీ నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము మరియు సీనియర్ మెంబర్స్ డోల వాసు, మడ్డి అప్పలరాజు, ఐ మోహన్ రావు మరియు ఇతర పిఎంపి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి వికలాంగుల పింఛన్లు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచడం పట్ల శ్రీకాకుళం జిల్లా బదిరుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం శ్రీకాకుళం నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ సీఎం సార్ అనే పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి నర్మజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలో 6,000 రూపాయలు అందించి మా బదిరుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించారని, ఆయన చేసిన మేలు మరిచిపోలేము అన్నారు. మూగా చెవిటి వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకుని వచ్చి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి బదిరులు ఈ సమావేశానికి హాజరై వారి కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా బదిరులంతా రక్తదానం చేశారు. అరసవల్లి దేవస్థానం ఆవరణలో నిరుపేదలకు ఆహారాన్ని అందించారు. ఎన్నో ఏళ్లుగా బదిరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళు కృతజ్ఞత తెలుపుకున్నారు. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలకు దాతలుగా వాళ్ళు ఉపయోగపడ్డారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో బ్లడ్కి చాలా తీవ్రమైన కొరత ఉన్న సందర్భంలో ఇప్పుడు ఈరోజు ఇవ్వడం వారికి చాలా ఉపయోగకరమైంది. వారి యొక్క ఆ త్యాగ నిరతికి మనం చూస్తే 3,000 నుండి 6,000 పెంచారనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపే పెట్టారంటే చూడండి వాళ్ళు ఎంత మంచితనం ఉందో వాళ్ళు. సో ఈ సందర్భంగా వారికి భవిష్యత్తు ఇంకా బాగోవాలని, వారికి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడానికి ఇంకా ప్రభుత్వం చూస్తుంది. ఇంకా వారిని ఎలాగా మంచిగా వాళ్ళని చూసుకోవాలనే దానిపైన కూడా దృష్టి పెడుతుంది. నేను కూడా మళ్ళీ రిప్రజెంట్ చేస్తాను. అసలు ఏంటి వారి పరిస్థితి, వాళ్ళు డైలీ జీవన విధానం 3,000 ఇప్పుడు 6,000 చేయడం ఒక విధంగా వారికి చాలా డబుల్ అయ్యిందంటే చాలా వరకు, అంటే దాంతో వాళ్ళకి పూర్తిగా సెటిల్ అయిపోతారని కాదు, కానీ వారికి ఎంతో మేలు. ఆల్మోస్ట్ అంటే డబుల్ అయ్యింది. 3ది 6 అయిందంటే చాలా ఉపయోగకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు చాలా మంచి పని తీసుకొని దివ్యాంగుల కోసం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు 5,000 10,000 చేశారు. చాలా మంచి పని చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి, ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న వైనం.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులపై స్థానిక రాజకీయ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి ఆపాలని ఏఐటియుసి అనుబంధ సంఘ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె వేణుగోపాల్, కళ్యాణి అప్పలరాజు అధికారులను డిమాండ్ చేశారు. విలేకరులతో సోమవారం మాట్లాడారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేయాలన్నారు. పర్మనెంట్ కార్మికుల ఇంక్రిమెంట్లు సకాలంలో అందించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, విలీన పంచాయతీ కార్మికులందరికీ డి డివిజన్ ఏర్పాటు చేయాలని, కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంఖ్య పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐలో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి అకౌంట్లో డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్ పార్థసారథి, ఆర్ గణేష్, ఆర్జీ పెద్దమణి, జె గురుమూర్తి, అరుగుల రమణ, సోగ్గాడు, సీతమ్మ, సూర్యకళ, మంగవేణి తదితరులు పాల్గొన్నారు. అప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరికీ కూడా న్యాయం చేస్తాం, ఎవరు ఊసిపట్టం అని అన్నటువంటి పెద్దలు చిన్న చిన్న చిరుద్యోగుల మీద, వాల్ ఆపరేటర్లు, శానిటేషన్ వర్కర్లు వీళ్ళ మీద పడుతున్నారు. మనకు ఉదాహరణ చాపురము, తోటపాలెం, ఇతర విలేజ్ పంచాయతీ పరిధిలోను, అలాగే శ్రీకాకుళం నగర పరిధిలో కూడా ఆ ప్రభుత్వంలో మీకు వేశారు కాబట్టి మేము తీసేస్తాం, ఈ ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది చిన్న చిన్న చిరుద్యోగులు కూలాడితే కానీ కొండ అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ విధమైన శానిటేషన్ పనులు చేస్తున్నారు. వాళ్ళు తొలగించకూడదు అనేది. అలాగే కొత్తగా 7 పంచాయతీలు విలీనం 2017లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ గా ఏర్పాటు చేసింది ప్రతి జిల్లా కేంద్రాన్ని. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి వీళ్ళకి ఎప్పటికీ కూడా ఒక డివిజన్ లేదు. డివిజన్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి ఇంక్రిమెంట్లు అమలు చేయాలి. అలాగే ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల తాలూకా పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇత్యాది సమస్యలన్నీ కూడా సాంకేతిక కారణాలతోటి అక్కడక్కడ కొర్రీలు వేస్తున్నారు. కొర్రీలు వేయకుండా అందరికి కూడా అకౌంట్లో సజావుగా డబ్బులు పడేటట్లు మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వీటన్నింటినీ పరిష్కారం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఇంజనీరింగ్ సిబ్బంది తరఫున మేము డిమాండ్ చేస్తాం. శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురంలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభమైంది. ప్రజల మధ్యకు వచ్చిన జగన్నాథస్వామిని అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. రథయాత్ర అనంతరం గుండిచా మందిరంలో ఉత్సవ మూర్తులను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నుంచి జగన్నాథస్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జగన్నాథస్వామి రథయాత్ర నగరంలోని బొందిలీపురం, మొండేటి వీధి, గుజరాతీపేటలో జగన్నాథస్వామి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. గత 15 రోజులుగా భక్తులకు కనిపించని జగన్నాథుడు ఆదివారం నేత్రోత్సవం సందర్భంగా పరిపూర్ణంగా భక్తులకు దర్శనమిచ్చారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు నిర్వహించిన క్రతువు తర్వాత భక్తులకు సుభద్ర సమేతంగా దర్శనమిచ్చారు. సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా కోలాటం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో లావేరు మండలం రౌతుపేట గ్రామానికి చెందిన ఉమాశ్రీ రాజలింగేశ్వర కోలాటం బృందం వారిచే ఆలయ అనివెట్టి మండపంలో కోలాటం కార్యక్రమం నిర్వహించారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.